నిన్న మా రాజేషో తిరకాసో వస్తాడేమో అనుకుంటే ఎవ్వరు రాలే. అన్ని వార్తలు నేనే చెప్పుడైంది. మరి ఇయ్యాలన్నా వస్తారో? అరే ఒక 10 కుర్చీలు తెప్పి ఆలీలు కూర్చునేటందుకైతే అట్లనే ఓ పని చేయ, పెయింటర్ని కూడా పిలిపించేసి మనం రంగులు వేపించేద్దాం, సరేనా? అగో కుర్చీలు రంగులు అంటున్నావు, ఫంక్షన్ చేస్తున్నావా రాజేషు? అవును, నువ్వు యాంకర్ కుర్చీ ఎక్కినావని ఊరందరినీ పిలిచి దావతిస్తున్నా. ఎందుకంత కోపం? ఇప్పుడు నేను ఏమన్నానని? ఎండాకాలంలో చెమటకాయలతోటి ఈ పంత మండుతుంది, చలికాలంలో చర్మం బలిగి ముఖం మండుతుంది, కానీ నిన్ను చూస్తే వాళ్ళంతా మండుతుంది. బాగున్నదా? నా సినిమాలో విలన్కి చెప్పేటందుకు రాసుకున్న డైలాగ్ ఇది. చూస్తున్నా నీ ఏషాలన్నీ చూస్తున్నా. చూసే బదులేదా నా సినిమా ఆఫర్ చెప్పొచ్చు కదా. ఆఫీస్ కు రాకుంటా ఏంది నీ సోది? నేను ఆఫీస్ కి రాను, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తా. పిచ్చా నీకేమన్నా? ఆఫీస్ కి రానంటావు, మళ్ళా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తా అంటావు. మన ఆఫీస్కి వచ్చి చేస్తే అది ఆఫీస్కి వచ్చినట్టు, నా ఆఫీస్లో నేను కూర్చొని చేస్తే అది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసినట్టు. నీ ఆఫీసా? ఎస్, తహసీల్దార్ ఆఫీస్. తహసీల్దార్ ఆఫీసా? చిన్నప్పటి నుండి మా అమ్మమ్మకు ఒక కోరిక ఉండేదప్ప. మీ అమ్మమ్మ చిన్నప్పటి నుండా? నా చిన్నప్పటి నుండి. అబ్బో, ఏందో ఆ కోరిక? నన్ను తహసీల్దార్గా చూడాలని. అయితే అంటే ఎట్లా తహసీల్దార్ కాలేకపోయినా కదా, కనీసం తహసీల్దార్ ఆఫీస్ కొనుక్కొని అండ్లనే కూర్చొని పని చేద్దామని చూస్తున్నా. సుతిల్దార ముఖం వేసుకొని నువ్వు తహసీల్దార్ ఆఫీసులో కూర్చుంటావా? అయినా తహసీల్దార్ ఆఫీస్ కొంటా అంటున్నావు కదా, అమ్ముతారా ఏందన్నా? ఎందుకు అమ్మరబ్బా, అమ్ముతారు. అది కూడా మస్తు చీప్, అంటే చీపు. 20,000కే అగ్వా. 20,000కే ఎంఆర్ఓ ఆఫీసా? 20,000కే ఎంఆర్ఓ ఆఫీస్ అమ్మబడును అని OLX లో పెట్టిండ్రు. అర్థమైంది. గిద్దలూరు ఎంఆర్ఓ ఆఫీస్ ను 20,000కే అమ్ముతా అని ఒకడు ఫోటోతో సహా పోస్ట్ చేసిండు. దాని గురించా నువ్వు చెప్పేది? అరే నీకు కూడా తెలుసా? అంటే కాంపిటీషన్ ఎక్కువనే ఉన్నది అన్నట్టు. ఇంకొక 1,000 రూపాయలు ఎక్కువ పోయినా మంచిదే, ఆ ఎంఆర్ఓ ఆఫీస్ నేనే కొంటా. ఏంది నువ్వు కొనేది? కొత్తిమీర కట్ట. ఆ యాడ్ ఎప్పుడో డిలీట్ చేపించిర్రు. డెలిటా? ఎందుకు? ఎవడో గోషగాడు హెచ్చరికపు ఏషాలతోటి ఎంఆర్ఓ ఆఫీస్ ను అమ్ముతా అని OLX లో పెట్టిండు కాబట్టి. అవునా? అంటే నిజంగా అమ్మకానికి పెట్టలేదా? అట్లా పెడతారా అసలు ఎవరన్నా? ఈ ముచ్చట కాస్త వాడు పోస్ట్ పెట్టినాక 15-20 రోజులకు ఎంఆర్ఓకు తెలిసేసరికి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు. ఆడెవడో దొరకవటమని. నేను ఇంకా నిజమేమో అనుకొని ఆ ఆఫీస్ కొనుక్కొని అక్కడి నుంచే పని చేద్దాం అనుకున్నా. నిజం చెప్పు, భారతదేలేదని కవర్ చేసేందుకు గిదొక ఎవర ముంగటేసుకున్నావు కదా. కానీ ఎంఆర్ఓ ఆఫీస్ ను అమ్మకానికి పెట్టాలని ఎందుకు అనిపించిందో గా పెట్టినోనికి. గంతగనం ఏం తిప్పల పడ్డాడో మరి ఆ ఆఫీసులో పనిచేసే ఆఫీసర్లతోటి. కానీ భలే ఇచ్చేంతరపు పనులు చేస్తుంటారులే కొందరు.